నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. సో భగవానుడు ఫస్ట్ 3 శ్లోకాల్లో 26 దైవీ సంపత్కి సంబంధించిన లక్షణాలు చెప్పారు. సో సాధకులు అవి అలవర్చుకుంటే వాళ్ళకి సాధనకి ఏ భంగం లేకుండా సాగుతుంది. అట్లాగే 6 ఆసురి సంపత్కి సంబంధించిన లక్షణాలు చెప్పారు. అవి మనము వదిలించుకోవాలి, అప్పుడు సాధన అనేది చక్కగా సాగుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే భగవానుడు దైవీ సంపద్వి మోక్షాయ. సో దైవీ సంపత్తు కలిగిన వాళ్ళు విమోక్షాయ అంటున్నారు. అంటే మోక్షాన్ని పొందుతారు. అది ఎట్లా మోక్షాన్ని పొందుతారు? ఆసురి సంపత్తు కలిగిన వాళ్ళు దైవీ సంపద్వి మోక్షాయ నిబంధాయ ఆసురీమత. ఈ ఆసురీ సంపద కలిగిన వాళ్ళు బంధాలలో చిక్కుకుంటారని చెప్తున్నారు. సో ఇప్పుడు అది ఎందుకు మోక్షాన్ని పొందుతారు దైవీ సంపద అంటే, ఈ సంపద కలిగి సాధన చేసేవాళ్ళు కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ఆ తర్వాత సాధనా చతుష్కయం అంటే వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి అట్లాగే ముముక్షత్వం ఇవన్నీ ఈ లక్షణాలన్నీ తెచ్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకుని శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా అట్లాగే ధ్యాన యోగం ద్వారా వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ పొంది జీవన్ ముక్తి పొందగలుగుతారు. అంటే ఇక్కడ ఈ దేహంతోనే వాళ్ళు దే బికమ్ వన్ విత్ ద లార్డ్, అంటే ఏకీభావ స్థితిని పొందుతారు. సో వాళ్ళు అటువంటి యోగులు దేహం పడిపోయిన తర్వాత పర్మనెంట్ గా పరమాత్మలో కలిసిపోతారు, ఇంకా వాళ్ళకి జన్మ ఉండదు. సో అటువంటి ఆ స్టేట్ ని విమోక్షాయ అంటున్నారు, అంటే విదేహ ముక్తి. సో భగవానుడు దాన్ని చెప్తున్నారు ఇక్కడ విమోక్షాయ అంటే. సో ఆ రకంగా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. దైవీ సంపత్తు అట్లా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఇక ఆసురీ సంపత్తు బంధాలలో చిక్కుకుంటారు, అనవసరమైన తప్పులు చేసుకుంటూ వాళ్ళు బంధాలలో చిక్కుకుంటారు. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు అభిజాతోసి మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. సో అర్జున, నువ్వు బాధపడకు, నువ్వు దైవీ సంపత్తుతోనే పుట్టావు. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ మోక్షం అనే అభయము అర్జునుడికి ఇస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.